దానికంటే గొప్పది ఇది. మేమైతే సేవకండి బతకడానికి రాలేదు, బ్రతుకు తీరు విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు సేవకండి. బతకడానికి ఎన్నో ఉంటాయి కదా, ఎన్నో ఉంటాయి. దాన్ని విడిచిపెట్టి రావడమే సేవ అంటే. అది సంపూర్ణ సేవ అంటే. తర్వాత పరిచర్య ఉంటుంది, లేకపోతే సండే స్కూల్ ఉంటుంది, లేకపోతే సువార్త ఉంటుంది. దానికి సమర్పించుకున్న వాళ్ళు దాన్ని సమర్పించుకొని మీ ఉద్యోగాలు, వ్యాపారాలు, మీ కూలి పని, లేకపోతే మీ చదువు, మీ సంసారం చేసుకోవచ్చు. కానీ సంపూర్ణంగా దేవాన్ని నీ కొరకు అన్ని మాని చేస్తాన తర్వాత వెనకంజి వెళ్ళకూడదు, వెనకంజి వెళ్ళకూడదు. అలా వెళితే నువ్వు రావద్దు, అలా వెళితే రావద్దు. అలా ముందుగా నిర్ణయించుకొని దేవుని సన్నిధిలో రండి. ఇలాగా వచ్చి వెళ్ళడం వల్ల ఏంటంటే భవిష్యత్తు కాలంలో రావాలనుకున్న వారికి చాలా ఆటంకాలుగా ఉంటాయి అన్నమాట. ఏంటి పరిస్థితి ఇలా అయింది అంటే, సో కొంతమందికి డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కానీ ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు, ఎవరి తీర్మానం వాళ్ళది, ఎవరి నిర్ణయం వాళ్ళది. కొంతమంది నిలబడలేరు, కొంతమంది నిలబడతారు. కనుక నిలబడి మనం వెళ్ళినప్పుడు దేవుడి కార్యాలు చేస్తాం. బైబిల్లో దేమ అనేవాడు యెహోవాను స్నేహించి సావిడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అలాగనే మారు పేరు గల యోహాను కూడా అపోస్తలుడైన పౌలు దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోయినాడు. వాడు పౌలు అన్నాడు, వాడిని అంటి పెట్టుకుని రావద్దు, వాడు ఆ సువార్తలోంచి పారిపోయి బయటికి వెళ్ళిపోయినాడు. అతను ఎందుకు వెళ్ళిపోయాడు అంటే వాడు సువార్తలు కొడుతున్నారు, వాళ్ళు రాళ్ళతో కొడుతున్నారు వాళ్ళు. అది చాలా కష్టమైనది కాబట్టి పారిపోయినాడు. అతను కొన్ని కారణాలు ఉన్నాయి కదా. కాబట్టి నాగడమే చేసిన వెనక నాకు పాత్రుడు కాడు.